సార్ రీసెంట్గా తెలుగు స్టేట్స్ నుంచే తెలుగు అబ్బాయి మురళీ నాయక్ గారు ఆర్మీ పర్సన్ చనిపోయాడు. సో నిజంగా అతను చేసిన సాక్రిఫైస్ అనేది అందరి తరఫున సెల్యూట్ సార్. సో పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఇంకా పెద్దవాళ్ళు కూడా వెళ్ళేసి అంత్యక్రియలు కూడా పాల్గొన్నారు సార్. వాళ్ళ పేరెంట్స్ని కూడా ఓదార్చారు అనమాట. కానీ ఎంతైనా లాసే. మీ అభిప్రాయం ఏంటి దాని గురించి ఒకసారి చెప్పండి సార్. ఖచ్చితంగా ఇట్ ఈజ్ ఎ సుప్రీం సాక్రిఫైస్. ఎస్, ఒక దేశం కోసం ఒక యువత తన ప్రాణాహుతి. ఇన్ఫ్యాక్ట్ ఒక వీడియో చూశాను సార్, వాళ్ళ మామయ్య మాట్లాడారు. తను చిన్నప్పటి నుంచి నేను సోల్జర్ అవుతాను, నేను మన దేశ సరిహద్దుల్ని కాపాడుతాను, నాకేమైనా అయితే నన్ను తిరంగా జెండాలో చుట్టి తీసుకొస్తారు, నేను దాంట్లోనే రావాలి అని నా కోరిక అన్నట్టు. అంటే జస్ట్ సీ సార్, ఒక 18-20 ఏళ్ళు ఉన్న అబ్బాయికి ఒక స్పిరిట్ ఆఫ్ సర్వీస్ ఎంత ఉంది చూడండి సార్. అంటే ఇవాళ రేపు నాకు ఐఫోన్ కావాలి, నాకు కారు కావాలి, నాకు బైక్ కావాలి అన్న జనరేషన్లో ఒక అబ్బాయి నేను దేశం కోసం ప్రాణాహుతి ఇవ్వాలి, నా బాడీ తిరంగాలో చుట్టుకొని రావాలి, నేను చనిపోతే నాకు సెల్యూట్లు అందరు కొట్టాలి అంటే ఆ ఆలోచన చూడండి ఎంత బాగుంది సార్. సో ఇప్పుడు మన అందరి బాధ్యత ఏంటంటే ఆ ఫ్యామిలీకి ఒక అండుగా మనం అందరం నిల్చోవాలి. ఇట్ ఈస్ నాట్ అబౌట్ ఫైనాన్షియల్ హెల్ప్. ఫైనాన్షియల్ హెల్ప్ దేవుని సార్ వస్తుంది, కాకపోతే ఆ స్పిరిట్ ఆఫ్ సర్వీస్, ఆ తల్లి ఆ కొడుకుని ఏదైతే కోలుకుందో ఆ తల్లికి మనం అందరం కొడుకులు అవ్వాలి. తను ఒక స్టేట్కి ఒక అమ్మలాగా ఉండాలి. సో బికాస్ సార్ ఒక తల్లి వయసులో ఉన్న కొడుకుని కోల్పోయిందంటే ఆ గ్యాప్ని మనం ఎప్పటికీ ఫిల్ చెయ్యలేము సార్. సో అది సుప్రీం సాక్రిఫైస్ సార్. సో దాన్ని మనం అందరం గౌరవించాలి. అండ్ యూత్ అందరూ దీంతో మోటివేషన్ తీసుకొని ఇట్ ఈస్ నాట్ అబౌట్ జాయినింగ్ ది ఆర్మీ, ఇట్ ఈజ్ అబౌట్ మీరు ఎక్కడున్నా సరే నేను మంచే పని చేస్తాను, నేను తప్పు పని చెయ్యను, నేను నా దేశానికి ఎటువంటి చెడ్డు పేరు తీసుకురాను, నేను నా రాష్ట్రానికి ఎటువంటి చెడ్డు పేరు తీసుకురాను అనే ఒక భావనతో ఒక ఉద్దేశంతో అలా ఉండాలి. గ్రేట్ సార్. నిజంగా సార్ మురళీ నాయక్ గారు ఎవరైతే ఈరోజు మన దేశం కోసం ప్రాణాలు అనేది త్యాగం చేశారో, ఇప్పుడు యూత్ ఎవరైతే ఈ వీడియో అనేది మీరు చూస్తున్నారో దయచేసి అర్థం చేసుకోండి. ఈరోజు మీ పేరెంట్స్కి అది కావాలి ఇది కావాలని చెప్పేసి అంతగానం ఇందాక సార్ చెప్పినప్పుడు అట్లా అడిగే బదులు ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ఈరోజు మురళీ నాయక్ గారు ఏ విధానంగా అయితే సాక్రిఫైస్ అనేది చేశారో, సో అది మనం తీసుకొని అసలు మనమేం చేస్తున్నాం మన కుటుంబం కోసం, మన సొసైటీ కోసం, మన గోల్స్ కోసం అని ఆలోచించి ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇప్పటికన్నా సరే ఈ మొబైల్ అడిక్షన్ని కొంచెం పక్కన పెట్టేసి, బెట్టింగ్ యాప్స్ని కొంచెం పక్కన పెట్టేసేసి కొంచెం గోల్ పైన ఫోకస్ చేస్తే ఇలాంటి మురళీ నాయక్ గారు ఎవరైతే సాక్రిఫైస్ దేశం కోసం చేశారో అది వృధాగా పోదు సార్. ఎందుకంటే మీరు కనుక ఇప్పుడు టైం వేస్ట్ చేసినా, తల్లిదండ్రులకి గురువులకి రెస్పెక్ట్ ఇవ్వకున్నా, మొబైల్ అడిక్షన్లో బిజీగా ఉన్నా, బెట్టింగ్స్లో బిజీ ఉన్నా, ఇవన్నీ ఏదైతే చేస్తున్నారో ఇలాంటి ఎవరైతే గొప్ప వాళ్ళు సాక్రిఫైస్లు ఏదైతే ఈరోజు చేస్తున్నారో అవన్నీ కూడా వేస్ట్. అంతే కదా సార్. ఇప్పుడు వాళ్ళేమో ఒక సైడ్ సాక్రిఫైస్ చేస్తున్నారు మనం బాగుండాలని, మన యూత్ ఏమో ఇక్కడనేమో ఇంత టైం వేస్ట్ చేసుకుంటూ తల్లిదండ్రుల గురువులకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, గోల్స్ అనేది అచీవ్ చేయకుండా మొత్తం కూడా మొబైల్ అడిక్షన్ అనే చెత్తల ట్రాప్లో పడిపోయి జీవితాలు నాశనం చేసుకుంటుంటే తల్లిదండ్రులు బాధపడుతున్నారు, సొసైటీలో చుట్టుపక్కల వాళ్ళందరూ బాధపడుతున్నారు. ఏం లాభం సార్ ఈ సాక్రిఫైస్లన్నీ కూడా ఈరోజు? సో దట్ ఈస్ వేర్ నేను అదిగే చెప్తున్నాను, మనం దీన్ని ఒక స్ఫూర్తిదాయిలా తీసుకొని రెస్పాన్సిబుల్ సిటిజన్లా ఉండాలి అంతే. ఎస్, ఆలోచించండి, కొంచెం మార్పు అనేది లోపల తీసుకురండి ప్లీజ్.